BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేక హోదా బీహార్ కి ఇవ్వటం సాధ్యం కాదని లోక్సభలో కేంద్రం స్పష్టం చేసింది. ఎన్టీసీ పెట్టిన 5 నిబంధనలు హోదాకు అడ్డుగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌదరి చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి ఏపీకి హోదా హుళిక్కేనని అర్థమవుతోంది. చంద్రబాబుకు ఆ విషయం తెలిసి లేదు అనిపించుకోవటం ఇష్టం లేక అడగడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హోదా బదులు ప్రత్యేక నిధులు అంశాల వారీగా కేంద్రం నుంచి రాబట్టాలని నిర్ణయించడం ద్వారా చంద్రబాబు తన ముందు చూపును చాటారని అంటున్నారు. అంశాల వారీగా కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశాన్ని ఎంపీలకు అప్పగించారు. అందులో భాగంగానే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పోలవరం అంశాన్ని బడ్జెట్ కు ముందు రోజు అంటే సోమవారం జూలై 22 సభలో ప్రస్తావించారు. కేశినేని చిన్ని ప్రతిపాదనకు సభలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. ఆ స్పందన ప్రభావం బడ్జెట్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. అమరావతి రాజధాని, విశాఖ ఉక్కు ప్లాంట్, పోలవరం రైల్వే ప్రాజెక్టుల విషయం పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీలు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే ప్రస్తావించారు. పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీకి కేంద్రం ఇతోధిక సహాయం సహకారం అవసరమని కూడా సభలో ఎంపీలు కోరారు. ఒక్క రైల్వే ప్రాజెక్టుల విషయం మినహాయిస్తే లోక్సభలో తెలుగుదేశం ఎంపీలు ప్రస్తావించిన ప్రతి అంశానికి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో సముచిత కేటాయింపులు జరిపారు. ఆ సంగతి పక్కన పెడితే వినుకొండ ఘటన సాకుతో రాజకీయ లబ్ధి కోసం హస్తినలో ధర్నా అంటూ జగన్ చేస్తున్న హడావిడికి కాంగ్రెస్ మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశించారు. అయితే ఆ విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చంద్రబాబుకు మద్దతు పలికారు. వినుకొండ ఘటన పాత కక్షల కారణంగా జరిగిందని చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షర్మిల కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం మేరకు ఇద్దరు క్రిమినల్స్ మధ్య ఉన్న పాత కక్షలే వినుకొండ ఘటనకు కారణమని షర్మిల కుండబద్దలు కొట్టేశారు. దీంతో హస్తినలో ధర్నాకు కాంగ్రెస్ మద్దతుపై జగన్ పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయని చెప్పాలి. జగన్ మాటలను ఆయన పార్టీ నేతలే నమ్మటం లేదన్న వార్తలకు ఊతమిచ్చే విధంగా జగన్ ఢిల్లీ ధర్నాకు ఆయన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీందర్లు గైర్హాజరయ్యారు. దీని ద్వారా జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని వారు చెప్పకనే చెప్పినట్లయింది. రాష్ట్రం వరదలతో అతలాకుతలమవుతున్న సమయంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా జగన్ ఢిల్లీలో ధర్నా అంటూ హడావిడి చేయటాన్ని ఆమె తప్పుపట్టారు.